లండన్ లో ఉన్న సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం పోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. పులి బయటకు వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, ఒకవేళ పులిచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలు పులిని కమ్మేస్తారని రేవంత్ ఆరోపించారు. మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉన్నవారు ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి నల్లమల అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా సామాన్యమైన కుటుంబం నుంచి మొదలై 20 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలేదు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాతోనూ పోటీ పడాలన్న ఆలోచన కాదు నాది. ఈ ప్రపంచంతోనే పోటీ పడాలన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అభివృద్ధి చెందితే సంతోషించేవాడిగా మొదటివాడిగా నేను ఉంటాను. నా మిత్రులు, నా సోదరులు, నా కుటుంబ సభ్యుల అభివృద్ధి పదం వైపు నడిస్తే అభినందించడానికి నేను